దేవుని నామన వందనాలు. గత వీడియోలో మీరు కళ యొక్క భావాలు, కళ యొక్క వివరాలన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు మరణం గురించి కలగనడం అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ మరణం గురించి దేవుడు హెచ్చరిక చేస్తాడు. అంటే ఆయన ప్రణాళిక ఏంటంటే బ్రతకడాలని. సాతాను ప్రణాళిక ఏంటి? కలలో చూపించి భయపెట్టి దాని ప్రభావంతో బలవంత పెట్టి చంపేయాలని దాని ప్రణాళిక. చనిపోవడం అనేది ఎల్లప్పుడూ భౌతికం మరణం కాదు. కానీ మీ జీవితంలో సాతాను ఏదో ఒకటి మీలో ఉన్న మంచిది మింగేస్తుందని మీరు దాని ప్లాన్ అని మీరు అర్థం చేసుకోవాలి. మరణం తరచుగా వస్తే నష్టము, స్తబ్దత, భయము, ఏదో ఒక పెయిను, దుఃఖము, సంతాపం అనేది ఉంటుంది. మరణం గురించి సాతాను మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది కళ ద్వారా. యోహాను 10:10లో చెప్పినట్లు వాడు దొంగిలించడానికి, చంపడానికి, మరి నాశనం చేయడానికి ప్రణాళిక కలిగి ఉంటాడని. మరణం యొక్క ఆత్మ మీ చుట్టూ ఉందని అర్థం. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బంధించే చెడు బంధకాలను సూచిస్తుంది. మీరు అపవాది ప్లాన్కి వ్యతిరేకంగా ప్రార్థన చేయలేకపోతే మీరు నష్టపోతారు, మీ గురిని చేరలేరు. ప్రకటన 3:1లో జీవించున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనక జాగరూకుడివై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. అది ఆత్మీయమైన మరణం గురించి తెలియజేస్తుంది. ఇంకోటి ఏంటంటే ద్వంద్వ జీవితం, అటు లోకము ఇటు దేవుని ఈ స్థితి మనకు తెలియజేస్తుంది. ప్రార్థించి మనం విడుదల పొందుకోవాలి దాని విషయంలో. జీవించి ఉన్న మీ తల్లిదండ్రులు మరణించినట్లు మీకు కల వస్తే వారికి అనారోగ్యం లేదా ఏదో విధమైన అది వారిని ఊపిరి తీసేయడానికి శత్రు ప్లాన్ వేసాడని మీరు అర్థం చేసుకోవచ్చు. లేదా మీ ఆశీర్వాదాలని ఏదో మాయం చేస్తున్నాడని, ఏదో సమస్య తీసుకొస్తున్నాడని మీరు అర్థం చేసుకుని దానికోసం ప్రార్థన చేయాలి. కాబట్టి ఎవరైనా చనిపోయారని కల వస్తే నిర్లక్ష్యంగా ఉండకండి. అకాల మరణాన్ని యేసునామములో కొట్టివేస్తున్నాను. పాతాళలోక ద్వారాలు నా ఎదుట నిలవనేరవు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నాకు ఇవ్వబడ్డాయి అని మీరు అధికార రూపంగా ప్రార్థన చేసి రద్దుపరచండి. మీ కలలో చనిపోయిన వారిని చూడడం లేదా మాట్లాడడం వస్తే మీరు నా ఆత్మీయులు వారు నా కల్లో కనబడి ఏదో మాట్లాడుతున్నారు అని అనుకోకండి. చనిపోయిన తర్వాత ఆత్మకి మనకి సంబంధం లేదు. మీ ఆత్మకు చనిపోయిన వారి ఆత్మకు ఒక వడంబడిక ఉంది, ఒప్పందం ఉంది. మరణం మరియు కష్టాలు యొక్క చెడు సూచన అన్నమాట అది. చనిపోయిన వారు మీరు ఏ విషయంలో అయితే తెలియజేయటం అనేది అవన్నీ కూడా మీ భ్రమ. మిమ్మల్ని రక్షించడానికి కాదు. చనిపోయిన వారి రూపంలో సాతాను వచ్చి మిమ్మల్ని ఆ వేషంలో, అది వేషధారి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తాడు, అబద్ధం చెప్తాడు. కాబట్టి మీరు అవి చనిపోయిన వారు వచ్చి చెప్పినవన్నీ నాకు ఏదో మేలు చేయడానికి వచ్చి చెప్తున్నారని అనుకోకండి. ఇది సాతాను ప్లాన్ అని అనుకోండి. చనిపోయిన వాళ్ళు కలలో డబ్బు ఇస్తున్నట్లు వస్తే మీ జీవితం ప్రమాదంలో ఉందని, మీకు వ్యతిరేకంగా శత్రువులు ఉన్నారని మీరు గ్రహించి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ ముల్లెక్కడ అని దేవుడు సవాల్ చేసి మరణపు స్థితి నుండి మనల్ని సజీవులుగా చేశాడు. కాబట్టి స్థిర మనసు కలిగిన వారే ప్రార్థించండి. కొన్నిసార్లు భర్త భార్యను విడిచిపెట్టేసి వేరే పరిస్థితిని చేసుకోవడం, లేకపోతే భార్య భర్తను విడిచిపెట్టి పరిస్థితిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. వారు శారీరకంగా దూరంగా ఉంటారు, కానీ వారి ఆత్మబంధం ఇంకా కొనసాగుతుంది. అందువలన వాళ్ళ యొక్క చెడు సంబంధాలు కూడా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మాజీ భర్త చనిపోయినట్లు అలా కల వచ్చింది అనుకోండి, ఆ ఆత్మబంధాన్ని యేసునామములో తెంచివేయండి, విరగ్గొట్టండి. ఆ దుష్టుని ప్రతిక్రియను లయపరచండి. సెలవులో దేవా మీరు కార్చిన రక్తం ద్వారా విమోచించండి అని దేవుని ప్రార్థించండి. అంతేగాని దాని విషయంలో ఎక్కువ చింతించకండి. ప్రాణాత్మ దేహాలు దేవునికి సమర్పించుకోండి. లేకపోతే ఏదైనా చెడు విషయాలు ఖచ్చితంగా మీ జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. చనిపోయిన మీ బిడ్డను కలలో చూడడం జరిగితే అది బ్రతికి ఉన్న దానికి బిడ్డ మీద ప్రభావం చూపిస్తుందని, సాతాను దాడి అని, మీ ఆధ్యాత్మికంగా తగ్గిపోయినారని మీరు 23వ కీర్తన 91వ కీర్తన 7 సార్లు అది దినచర్యగా తీసుకోండి. దాన్ని ఊరికే పదే పదే ఉచ్చరిస్తూ ఉండండి. అప్పుడు కానీ మీకు ఆ యొక్క సాతాను యొక్క మీ పిల్లల మీద ఆ ప్రభావం చూపించకుండా మీరు దక్కించిన వారు అవుతారు. మీ స్నేహితులు లేక మీరు ప్రేమించే వ్యక్తులు ఎవరైనా మరణం చూసిన వాళ్ళు మరణమైనట్టు కల వస్తే భయంకరమైనది, అది ఏదో జరగబోతుందని అర్థం. అకాల మరణం, బాధ, శాపం వెంటాడుతుందని
వారిని రక్షించమని ప్రార్థించండి. సురక్షితంగా నివసింపజేయమని వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రసంగి 9:5 చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నదని. అందుకే మీరు చనిపోయిన వారితో ఏ సంబంధం ఉన్నది అది మీరు సాతాను యొక్క బంధకమని మాత్రమే గ్రహించండి. చనిపోయిన వారి కళ్ళలోకి వస్తే అదేదో వారి మీద ప్రేమను పెంచుకోవడం, అవి అలాంటివి చేయకండి. ఇంకా చనిపోయిన వారితో మనకు సంబంధం లేదు. ఇంకా చనిపోయిన వ్యక్తులు రావడానికి వీలు లేదు, వాళ్ళు ఇక్కడికి రావడానికి, మనం అక్కడికి వెళ్ళడానికి లేదు. కాబట్టి మీరు అది ఖచ్చితంగా తెలుసుకొని దాని విషయంలో ఇది శత్రువు పన్నాగమని, శత్రువే నా దగ్గరకు వచ్చి ఇలా ప్రేరేపిస్తున్నాడని గ్రహించి మీరు ఆ యొక్క ఆత్మను విరగొట్టండి. యేసునామంలో ఈ యొక్క చనిపోయిన ఆత్మలు నన్ను వెంటాడకూడదు, ఆ యొక్క బంధకాలన్నీ యేసునామంలో తెంపివేస్తున్నానని మనం ప్రార్థన చేయండి. చనిపోయిన వ్యక్తులు కల్లోకి రావడానికి కారణం ఏంటంటే మీరు ఆ యొక్క బంధకాల్లో ఉన్నారని. ఇంటిలో అంటే మీరున్న ఇల్లు కరెక్ట్ కాదు, మీరున్న ప్లేస్ కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే అకాల మరణం, మీరు ముందుకు సాగడానికి కష్టము అని చెప్పడం, ఆర్థికపరమైన లోన్స్లో ఏదో ఒకటి ఇరుక్కుని ఉన్నారని అర్థం, బిజినెస్లోనూ ఎక్కడో లాస్ ఉందని, దుఃఖం మరియు ద్వేషం మీ జీవితంలో పనిచేస్తుందని, మీ వివాహం విషయంలో పనిచేస్తుందని, చనిపోయిన ఆత్మతో తెలియక ఒడంబడికలు చేసుకుని ఉంటే అవన్నీ యేసునామములో రద్దుపరచండి. మీరు చేయవలసింది ఏంటంటే తెలియక చేసిన పాపాలన్నీ యేసునామములో ఒప్పుకోండి, క్షమించండి అని యేసు రక్తంలో కడుక్కోండి. మరణం యొక్క బలము, పాపం యొక్క బలం నుండి క్రీస్తు విడిపించాడని, ఆ యొక్క జయం అనుగ్రహించాడని మీరు దేవునికి స్తోత్రం ఎక్కువ స్తుతి చెల్లించండి. మీ బిడ్డల ప్రాణాత్మ దేహాలు దేవునికి సమర్పించుకోండి. యోహాను 10:10 ప్రకారం వాడు చంపడానికి, వాడు నాశనం చేయడానికి, వాడు పాడు చేయడానికి వస్తాడు, కానీ నేను వచ్చే నిత్య జీవానికి అన్న దేవునికి మీరు పదే గుర్తు చేయండి. దేవా, నీ నిత్య జీవంలోకి మమ్మల్ని నడిపించాను ప్రభా, మీరు సమృద్ధి అయిన జీవం ఇవ్వండి ప్రార్థన చేయండి. కలలో మీ బిడ్డలను కలవరపెడుతున్న మృత్యు ఆత్మని యేసునామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన దేవుడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు. ప్రతి దుష్టత్వం నుండి నీ బిడ్డలను విడుదల కలిగించండి, న్యాయం జరిగించండి, నీ అద్భుత శక్తిని అనుగ్రహించండి. దేవా, మీ యొక్క పునరుత్థానపు ఆత్మతో నింపండి. మరణం యొక్క బలం నుండి మమ్మల్ని విడిపించిన దేవుడు ప్రభా, దేవా, నువ్వు మరణించి తిరిగి పునరుత్థానుడై ఏ పునరుత్థానపు ఆత్మతో మీరు లేపబడారో అదే పునరుత్థానపు ఆత్మతో మమ్మల్ని లేపుతానని నువ్వు సెలవిచ్చిన దేవుడు. నీ బిడ్డలకు, చనిపోయిన ఆత్మలకు మధ్య ఉన్న ప్రతి ఒడంబడికని యేసు నామములో విరగొడుతున్నాం. ఆ శక్తిని ధ్వంసం చేస్తున్నాం. శత్రువు వీరి జీవితాల్లో ఏదో దొంగిలించడానికి వచ్చిందో అది ఏడంతలో తిరిగి ఇచ్చేయాలి యేసు నామములో. నీ బిడ్డల గృహాలు, వారి జీవితాల మీద, వాళ్ళ పిల్లల మీద, వారి పునాదుల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. వారి జీవితాలని క్రీస్తు రక్తంలో కడిగి ప్రభా, నీ యొక్క నామానికి మహిమకరంగా వీరు జీవించినట్లు సహాయం చేయండి. నీ బిడ్డల పితరుల నుండి వచ్చే అకాల మరణాలను యేసునామములో కొట్టివేస్తున్నాం. చీకటి శక్తి, మరణం యొక్క ఆత్మ ప్రేరేపించేది ఏదైనా, చావుకు బలవంత పెట్టే ఏ శక్తి అయినా యేసునామములో లయమైపోవాలా. ప్రతి మంత్రాలు, చేతబడి, భానుమతి, ఘట సర్పాలు, చిల్లంగి క్రియలు, శకున క్రియలు, ఎన్ని అపవాది క్రియలు ఉన్నారో మీరు చెప్పారు తండ్రి. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చినానన్నారు. మీరు ఇచ్చిన అధికారం బట్టి అవన్నీ లయమైపోవాలా. వాటి క్రియలన్నీ కాల్చబడినగాక యేసునామములో. రక్తంలో పొర్లింపబడిన వస్త్రాలు కాల్చబడినవి మీ నామంలో. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి అవన్నీ కూడా నిర్మూలమైపోవాలా. నీ బిడ్డల జీవితంలో మరణం, దాని ప్రభావం గురించి చెడు కలలు యేసు నామములో రద్దు చేయబడును. చనిపోయిన వ్యక్తి వీరి కలలోకి వచ్చి ఆ యొక్క ఏదైతే వారికి సంబంధించినవి ఏవి గుర్తు చేస్తున్నాడో ఆ యొక్క శత్రువు యొక్క బలమంతటిని యేసు నామములో లయపరుస్తున్నాం. ఆ డబ్బులు, వారి యొక్క ఉంగరాలు, ఆస్తి దస్తావేజులు ఏవైతే వీరి మీద వాటిని యొక్క ప్రభావాలు, వాటి యొక్క ఆలోచనలు, వాటి యొక్క తలంపులు వీరిని వెంటాడుతున్నాయి. యేసు రక్తంలో అవన్నీ కడగబడినగాక. యేసు రక్తంలో వీరి కుటుంబాన్ని, వీరు కలిగిన సమస్తాన్ని రక్తంలో సీల్ చేస్తున్నాం ప్రభా. మృతులను చూసుకుంటారని, సజీవులే కదా నేను స్తుతించేది, ఆరాధించేది. సజీవులకు సంబంధం లేదని నీ వాక్యం చెప్తుంది ప్రభా.
యేసు నామంలో వారిని గురించిన జ్ఞాపకాలను, ఆ గుర్తుల్ని యేసు నామంలో అవన్నీ ధ్వంసమైపోవాలా. కీర్తన 31:4 వాక్య ప్రకారం, చిక్కించుకొనుటకై శత్రువు రహస్యంగా ఒడ్డిన వలలో ఉండి నీ బిడ్డలను తప్పించి నీ యొక్క బలం బట్టి కాపాడి రక్షించండి ప్రభా. 118:17 వాక్య ప్రకారం, నేను చావను, సజీవుడై యెహోవా కార్యాలు వివరించేదను, ఆయన నన్ను మరణంకు అప్పగించలేదని ప్రతి బిడ్డ నీ నామంలో ప్రకటించాలా. హిజ్కియా ప్రార్థించినప్పుడు ఆయుష్ను పొందుకున్నట్లు ప్రతి ఒక్కరూ ప్రార్థించుదురుగాక యేసు నామంలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్.